లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఏంటి సార్ రాజా సాబ్ యాహ్! ఏంటి? రాజా సాబ్ రాజా క్రియేట్ చేసిన మారుతి దాని గురించి ఏం చెప్తారు? 'రాజాసాబ్' ఇది అంటే క్రియేషను అనేది కాదు గానీ, అంటే 'ప్రభాస్' గారి కోసం ఒక టైలర్ మేడ్ ఫిల్ము ఏదన్నా చెయ్యాలి. అన్ని రకాలు ఎమోషన్స్ ఉంటూ ఒక, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చేయాలి అనుకుని, ఆయన నేను కలిసి డిస్కస్ చేసుకున్నాం ఇది. ఓకే. చేసుకొని మెయిన్ ఇదేంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌గా ఆయన్ని చూడలేదు కదా చాలామంది. ఓకే. అలా చూపిస్తూ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి ఆహ్, లాస్ట్‌కొచ్చేసరికి నెక్స్ట్ లెవెల్‌కి ఆయనకుండే స్టార్‌డమ్‌ని మ్యాచ్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది ప్రాజెక్ట్. అలా ఇద్దరు కన్వర్జేషన్‌లోంచి ఆయన ఫన్ టైమింగ్ తోటి ఒకటి చేయాలని అనుకున్నారు. దాంట్లోంచి పుట్టిందనమాట ఈ కాన్సెప్ట్. ఓకే. డైరెక్టర్ అంటే చాలా లైన్స్ అనుకోని ఉంటారు. ఎప్పుడెప్పుడో ఏంటో. అవునవును. ఇప్పుడు మీరున్నారు. నెక్స్ట్ చేయబోయేది ఎవరు ఫిక్స్ అయినా కాకపోయినా ఒక 3, 4 లైన్‌లయితే మీ ర్యాక్‌లో ఎప్పుడు అలా ఉంటాయి. ఈ లైన్ అప్పుడు అనుకున్న లైన్‌కి ఏమైనా చేంజెస్ చేశారా? అది వన్ ఆఫ్ ది పాయింట్ నచ్చి ప్రభాస్ ఓకే చేశారా? ఖచ్చితంగానండి. అంటే మెయిను లైనయితే ది ఎప్పటినుంచో ఉంది నాకు. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని కాపోతే ఈయన రేంజ్‌కి కొట్టాలి కదా! స్టిచ్ చేయాలి యెస్. గదా! యెస్. దానికి కొంచెం టైం తీసుకొని అది చేసుకుంటూ, అది నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ రాసుకుంటూ ఎళ్ళిందనమాట ఇది. అందుకని కొద్దిగా టైం తీసుకున్నాం. ఎన్ని వర్షన్లు రాసుంటారండి 'రాజా సాబ్' గురించి? 'రాజాసాబ్' గురించని కాదు సీన్స్ సీన్స్. నంబర్ ఆఫ్ మెయిన్ ఆయనకి అంటే ఇప్పుడు నేనేదో అనుకుని రాసేస్తాను. హ్మ్. ఆయనకది నచ్చాలి. ఆయన లోపలికెళ్తారు. మనం ఏదో ఆహ్, సీన్ చెప్పేసి చేసే యాక్టర్స్ కాదు. అవును. ఆయనకి కూడా యాక్చువల్‌గా ఆయన స్టేచర్ ఉండి, ఆయన చేద్దాం అనుకున్నది ఈ డైలాగు ఆయన నోట్లోంచి వస్తే బావుంటదని ఆయన ఫీల్ అయ్యి, ఆయన ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి చేసే సబ్జెక్ట్. అందుకనే ఇది మోర్ ఇద్దరికి ఒక జడ్జ్‌మెంట్ లాగా ఆహ్, నాకొక వాల్ లాగా ఆయనకి ఏం కావాలో అది చేసుకుంటూ ఎళ్ళాననమాట. ఓకే. ఈ ప్రాజెక్ట్ గురించి డే 1 మీరిద్దరు కలిసినప్పుడు, డే హ్మ్. 1 ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఆయనేం లేదు. చిన్నది ఏదన్నా సరదాగా ఒక కామెడీ, హారర్ కామెడీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను. హారర్ కామెడీ అని కాదు. ఒక సినిమా ఏదన్నా ఫన్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. ఓకే. ఆయనకి 'భలే భలే మగాడివే' చాలా ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఎమోషన్ సినిమాలు చాలా లైక్ చేస్తారాయన. ఓకే. ఆ ప్రాసెస్‌లో సరే అని నేను ఒక వేరే కథ ఒకటి చెప్పాను. ఓకే. ఆయన అలా కాదు హారర్‌కి సంబంధించింది ఏదైనా చేద్దామా? ఆ జోనర్ కొత్తగా ఉంటదేమో అంటే, నాకు అసలు ఈయన హారర్ కామెడీ అడుగుతున్నారు అని నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అయ్యి, తప్పకుండా డార్లింగ్ అని నా దగ్గర ఉన్నప్పుడు, "నీ దగ్గర ఏ చిన్న పాయింట్ అన్నా చెప్పు పర్లేదంటే" ఇది చెప్పాను. చెప్తే "ఆ! బావుంది" అన్నారు. అన్న తర్వాత ఇది ఈయన స్కేల్‌కి ఎలా అల్లాలని ఆలోచించుకున్నాను. హ్మ్. ఆలోచించుకొని ఇందులో ఒక గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు నెక్స్టు ఒక ఈ ఒక మనవడు. మనోడు. ఈళ్ళ ముగ్గురు మధ్యన ఉండే కథనమాట. ఈ ఈ ప్రాసెస్‌లో ఇంక నేను అది రాసుకుంటూ లేదు ఇది ఇలా ఎళ్తే బెటర్ అని అట్లా అనుకున్నాననమాట. యాక్చువల్‌గా మీరనుకున్న పాయింట్‌కి ఇప్పుడు 'రాజా సాబ్' ఫైనల్ వచ్చేసరికి స్కేల్ చాలా పెరిగుంటది. అవునవును. అంటే క్లైమాక్సు నాకేంటంటే బలం సరిపోలేదు. హ్మ్. అందుకని స్లోగా రాసుకుంటూ క్లైమాక్సు, ఇంటర్వెల్లు ఇవి స్కేల్ చేసుకుంటూ వచ్చాను. హ్మ్. అది నాకు బాగా వర్కౌట్ అయింది. మీరు రాసుకున్న సీన్స్‌లో బాగా మీకు మీరు ఇంప్రెస్ అయ్యి కొన్ని సీన్‌లు రాసుకుంటారు. అవునవును. అలా మీరు బాగా అనుకున్నది ఏదైనా పక్కకు పెట్టాల్సొచ్చిన సందర్భం ఏమన్నా ఉందా? అంటే చాలా ఫన్ సీన్‌లు పక్కన పెట్టాల్సొచ్చింది. హ్మ్. ఎందుకనంటే సినిమానేమో వేరే జోన్‌లోకి, వేరే జోనర్‌లోకి సెకండ్ హాఫ్ తీసుకెళ్ళటం జరిగింది. దాని గురించి కొంత సాక్రిఫైస్ చేయడం జరిగింది. హ్మ్. అందుకని చాలా సీన్‌లు తీసి కూడా తీసేసామనమాట. ఓకే. ఆహ్, అంటే లెంత్ బాగా ఎక్కువొచ్చిందప్పుడు. హ్మ్. అందుకని దాన్ని ఇంకా అంటే కొత్త పాయింటు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఎలాబొరేట్‌గా టైమ్ ఇచ్చి ఆడియన్స్‌కి చెప్పాలి. అప్పుడు వేరే వాటిలిని అప్పుడు సాక్రిఫైస్ చేయాలి. ఈ టైమ్ లోపల మనం సినిమా కంప్లీట్ చేయాలి గాబట్టి, అందుకని అలాంటి సందర్భంలో కొన్ని సీన్‌లు తీసేయడం జరిగింది. ఈ 3 ఇయర్స్ జర్నీలో మీకు కొద్దిగా
అన్‌కంఫర్ట్‌గా అనిపించిన సిట్యుయేషన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. హ్మ్. అన్‌కంఫర్ట్ అంటే ఏం లేదు. పెద్ద హీరోలతో ఎప్పుడైనా సరే మనం వాళ్ళ టైమ్ ఇవ్వాలి. వాళ్ళకి చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ ఉంటాయి. అదే. ఇష్యూస్ ఇన్ ద సెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువుంటాయి ఆయనకి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేసుకుంటూ మన సినిమాకి టైమ్ ఇస్తూ చేయాలి. అందుకని ఆయన హ్మ్, అన్నీ చూసుకుంటూ, చేసుకుంటూ వచ్చారు. దీంట్లో కొంచెం టైమ్ డిలే అయింది. బట్ ఆ టైమ్‌ని నేను క్రియేటివ్ పార్ట్‌కి ఎక్కువ యూజ్ చేసుకున్నాను. ఓకే. ఓకే. అందుకని ఎక్కువ కథ రాయగలిగాననమాట. హ్మ్. అది. ఓకే. ఫైనల్‌గా మీరు చెప్తున్న సీన్‌లు బ్రేక్ ఆయనకి డెవలప్ చేసింది చెప్పేటప్పుడు, ఆయన సజెషన్స్ ఎలా ఉంటాయసలు? చాలా బావుంటాయండి ఆయనయి. అంటే ఒక రైట్ క్వెషన్ అడుగుతారాయన. హ్మ్. అంటే ఆయన ఏసే క్వెషను, సీన్ చెప్పిన తర్వాత కరెక్ట్‌గా ఉంటది. హ్మ్. నెక్స్టు ఆయన మనల్ని ఎక్సైట్ చేస్తారు. ఆ హ్మ్. ఎక్సైట్ చేసినప్పుడు ఆ ఎనర్జీతో మనం ఇంకా బా రాయగలుగుతాం. హ్మ్. అందుకని చాలా డైరెక్టర్స్ కంఫర్ట్ పర్సన్ ఆయన. ఓకే. ఆహ్, డైరెక్టర్లకి మంచి అంటే ఆయన ఒకటే అంటారు. నాకు డైరెక్టర్లు అనుకుంటేనే నాకు మంచి హిట్ ఇవ్వగలుగుతారు అనేది ఆయన ఆబ్వియస్‌లీ. బిలీవ్ చేస్తారాయన. హ్మ్. దానికి ఆయనకి ఏం కావాలో అడిగి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడేంటి, ఇక్కడేంటి అని అట్లా. దీంట్లో ఆయనకు చాలా ఎక్స్‌పీరియన్స్ కదా ఆయన. ఎందుకంటే ఈ మామూలు రేంజ్ నుంచి ఒక సూపర్ స్టార్ అయ్యి, పాన్ ఇండియా పాన్ స్టార్ ఇండియా అయ్యి స్టార్ అయిపోయారు. ఇవాళ వరల్డ్ మొత్తం 'ప్రభాస్' సినిమా అంటే 'ప్రభాస్' అన్న పేరే బ్రాండ్ అయిపోయింది. బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు. అసలు అందుకని ఆహ్, ఆయన సినిమా అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది కాబట్టి. అంటే ఈ ఓవర్ ఆఫ్ ది పీరియడ్‌లో బడ్జెట్ పెరగటము, హీరో ఇమేజ్ ఇదంతా మీకు ఎక్కడో చోట కొద్దిగా హీరో ఇమేజ్ ఆయనకి 'బాహుబలి' తర్వాతే గదండీ అవును. చేసింది. హ్మ్. అందువల్ల హీరో ఇమేజ్ ఎప్పుడూ టాప్‌లోనే ఉన్నారాయన. హ్మ్. బడ్జెట్ ఇన్ ద సెన్స్ మేము అనుకున్నప్పుడు చిన్న కథ. హ్మ్. స్లోగా రాసే కొద్దీ, ఆయన స్కేలు ఆలోచించే కొద్దీ, ఈ జోనర్‌లో నెక్స్ట్ లెవెల్‌కి ఆయన్ని తీసుకెళ్ళాలి కాబట్టి, దీంట్లో ఈ హర్రర్ కామెడీ అనేది ఎంతైనా దీనికొక లిమిటెడ్ బడ్జెట్ మాత్రమే ఉంటది. యెస్. యెస్. జనరల్‌గా అందరు ఆడియన్స్ రారు. అందుకని ఇది హర్రర్ కామెడీ అని కాకుండా ఇది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ కింద దీన్ని దీని రూపురేఖలన్నీ మార్చి ఆ జోనర్‌లోకి తీసుకెళ్ళామనమాట. హ్మ్. ఇట్ ఈస్ నాట్ హారర్ కామెడీ ఫిల్మ్ అండి. ఇ ఫ్యాంటసీ, ఇదొక ఫ్యాంటసీ ఫిల్ము. ఎమోషనల్ ఎమోషనల్ ఫ్యాంటసీ ఓకే. ఎగ్జాక్ట్‌లీ. రొమాంటిక్ ఎమోషనల్ జర్నీ లాగా వెళ్తది. అంటే 'ప్రభాస్' లాంటి స్టార్‌ని ఓన్లీ ఈ కామెడీ తోటో, ఓన్లీ లవ్ తోటో మనం డీల్ చేయలేం. అవును. దానికి ఏదో ఒక ఎలిమెంట్ కావాలి. కరెక్ట్. ఆ ఎలిమెంట్ మీరు విజువలైజేషన్ ఎలా చేసుకున్నారు? గ్రాఫిక్స్‌లో మీరు వీఎఫ్ఎక్స్ పార్ట్ ఎంతుంది అసలు ఇందులో? వీఎఫ్ఎక్స్ పార్ట్ చాలా ఉందండి. వీఎఫ్ఎక్స్ ఇన్ ద సెన్స్ మీకు కనిపించేది ఎదురుగుండా గ్రాఫిక్స్ కొన్నుంటాయి. కనిపించనియి చాలా ఉంటాయి. ఓకే. కనిపించినయి అంటే సెట్ ఎక్స్‌టెన్షన్స్ అని అవని ఇవని. అంటే పెద్ద హీరో నెక్స్ట్ అందులో ఇదొక డిఫరెంట్ వరల్డ్ గాబట్టి, ఖచ్చితంగా ఆ వరల్డ్ నెక్స్ట్ లెవెల్‌లో చూపించాలనంటే అవన్నీ చేయాల్సొచ్చింది. చాలా మంది ఎక్కువ రోజులు వర్క్ చేసిన సినిమా ఇది. దానికి కూడా మీరు స్టోరీ బోర్డ్ యేసుకొని హీరోని కన్విన్స్ చేసే సిట్యుయేషన్ ఉంటది కదా! ఖచ్చితంగానండి. ఆ! అంటే హీరో గారు కూడా హ్మ్. ప్రతిదీ కొన్ని అన్నీ స్టోరీ బోర్డ్ అయిద్దంట లింగన అంటారు. హ్మ్. అది స్టోరీ బోర్డ్ ఏసిండు ఇంకా మాకు మోర్ క్లారిటీ చేసే వాళ్ళకి కూడా క్లారిటీ వస్తది. అందరికి టీమ్ అందరికి. యెస్. స్టోరీ బోర్డు, ప్రీవిజ్ ఇట్లా ఓ ప్రాసెస్ ఉంటది. ఈ ప్రాసెస్‌ని ఖచ్చితంగా కొన్ని ఎపిసోడ్‌లన్నీ ఫాలో అయ్యామనమాట. హ్మ్. మీకు బాగా అంటే రొటీన్‌గా అడిగినా గాని ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేసి ఊహించుకున్న దానికన్నా బాగా వచ్చిన సిట్యుయేషన్ ఏమన్నా హ్మ్. 'క్రొకోడైల్' ఫైటు హ్మ్. అలాగే నేను ఇమాజిన్ చేసిన దానికంటే 'రామ్ లక్ష్మణ్' మాస్టర్ చేశారు. హ్మ్. అట్లాగే క్లైమాక్స్‌లో వచ్చే శాండ్ సీక్వెన్స్ ఒకటి, హ్మ్. మానిస్టరు, హ్మ్. నెక్స్ట్ ఇంటర్వెల్ ఎపిసోడు హ్మ్. ఇవన్నీ చాలా ఎపిసోడ్‌లు నేను ఇమాజిన్ చేసిన కంటే చాలా వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ పీపుల్స్ మీడియా టీము అందరూ అంటే సీజీ టీమ్ అసలు చాలా చేశారు. అంటే 'మిరాయ్' చూసారు కాబట్టి అంటే క్వాలిటీ విశ్వ గారు మెయిన్. హ్మ్. విశ్వ గారు ఆయన కోఆర్డినేట్ చేసే విధానం గాని, అసలు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు సినిమాని. ఓకే. ఆయన లేకపోతే 'రాజాసాబ్' లేదు. అంత అంత లోపలికెళ్ళి వర్క్ చేసిన సినిమా ఇది. అంటే ఇది
చిన్న సినిమా అనుకోని 'ప్రభాస్' తోటి అదే బడ్జెట్ తోటి చేద్దామని అనుకున్నారా? చిన్న బడ్జెట్ తోటే చిన్న సినిమాలాగా చేద్దాం చిన్న అనుకున్నారా? బడ్జెట్ అని కాదు. హ్మ్. ఆయన రేంజ్ అన్నా బ బెటర్ బడ్జెటే అనుకున్నాం. ఇప్పుడు బెస్ట్ బడ్జెట్ అయిందది. హ్మ్. అది అంతే. ఓకే. గ్రాఫిక్స్ విషయానికొస్తే అది మీకు ఆహ్, విజువలైజేషన్ ఒక రకంగా ఉంటుంది. ఆ ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటుందా స్టోరీలో? లేపోతే ఆహ్, అంటే టెక్నికల్‌గా టెక్నికల్‌గా కాదు. హ్మ్. అది ఎమోషనల్ లింకప్ అయ్యే ఉంటది అన్నిట్లో. హ్మ్. అది ఎప్పుడూ టెక్నికల్‌గా కావాలని చేయలేదు. ఓకే. అది ఎమోషనల్ లింకప్ అయ్యి చేసిందది. ఫస్ట్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ కొద్దిగా వీక్ ఉన్నాయనే కామెంట్ బయట అంటే స్ప్రెడ్ కొన్ని అయింది. ఏమవుద్దంటే అప్పుడు టైంకి చిన్న అన్‌ఫినిష్డ్ హ్మ్. ఎప్పుడు కూడా సీజీ అప్పుడే జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది. ఇప్పుడంటే రిలీజ్ బిఫోర్ వచ్చేసరికి అన్నీ డెలివరీ అయిపోతే లాస్ట్ మినిట్‌లో క్వాలిటీ కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. హ్మ్. బ్లెండ్ అయ్యి. మాకు తెలుసు ఈ ట్రైలర్ వస్తదని. హ్మ్. బిఫోర్ ఏంటంటే పాపం వాళ్ళ సీజీ వాళ్ళకి కూడా మాకు ఇంతలో ఇచ్చేయండి, ఈ 1 వీక్‌లో ఇచ్చేయండి. ఈ షాట్ కావాలి, ఆ షాట్ కావాలని అడిగేటప్పుడు అప్పుడు ఆళ్ళు ఇబ్బంది పడుతూ కొంచెం హాఫ్ బాయిల్డ్ లాగానే అది వస్తది. హ్మ్. అందుకని ఆ తప్పు ఈసారి జరగకూడదని చెప్పి ఎలాగో సినిమా అయిపోయింది కాబట్టి అయిపోయే స్టేజ్‌లో బెస్ట్ వర్క్ ఇచ్చారాళ్ళు. 'మిరాయ్' తర్వాతగా గ్రాఫిక్స్ విషయంలో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నిజంగా తను 'మిరాయి' అనుకున్నది స్క్రీన్ మీదకి తీసుకొనొచ్చి బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వగలిగాడు. అది ఖచ్చితంగా మాకు హెల్ప్ అయింది. సేమ్ ఇదే ప్రొడక్షన్ హౌస్ నుంచి గ్రాఫిక్స్ చేసి ఆ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చేశారు కాబట్టి అవును. మీకది ఇంకా కొద్దిగా ప్లస్ అయిందా? అడ్వాంటేజ్ అయిందా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను అదే చెప్తున్నా. 'విశ్వ' హ్మ్. గారు లేకపోతే ఈ సినిమా అవ్వదు. హ్మ్. ఎందుకంటే ఈ సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్‌కి కూడా ఆ బ్యాక్‌డ్రాప్ ఉండాలి. నెక్స్ట్ ఆయనకి విపరీతమైన అవగాహన ఉంటే తప్పించి ఈ క్వాలిటీ రాదు. హ్మ్. మీకు 'క్రొకోడైల్' ఇవన్నీ కూడా ఇంత బాగొచ్చినాయంటే అది 'విశ్వ' గారు పట్టుకుని చేయించిందే. అది చాలా డీటెయిల్ తెలుసు ఆయనకి. అంటే 'విశ్వ' గారికి గూడా ఈ గ్రాఫిక్స్ సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉండటము, అవును. దానికి తోడు మీరు 'ప్రభాస్' ఉండటం అనేది ఒక హెల్ప్ అయింది. కాదనట్లేదు. కానీ రిలీజ్ టైమ్‌లో కూడా ఈ సినిమా వస్తుందా? రాదా? అనే టాక్స్ రావటము, అంటే ఇలాంటి మాకు క్లారిటీ మీకు క్లారిటీ ఉంటది. ఆ రూమర్స్ వచ్చినప్పుడు మీకు బయట అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే స్ప్రెడ్ అవుతున్నప్పుడంటే ఆళ్ళకి తెలీదు కదా! మనమే చెప్పాలి గదా! ఇది హ్మ్. ఇట్లా వస్తుంది అని. హ్మ్. కాకపోతే ఏమవుతుందంటే మారుతి ఎప్పుడైనా సరే టక్‌మని ఇన్ని రోజుల్లో ఓ సినిమా తీసేస్తాడు ఫాస్ట్‌గా. హ్మ్. అలాంటిది ఈ సినిమాకి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అనుకుంటారు. హ్మ్. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను అనుకున్న హీరో గారు డేట్స్ రావాలి. నెక్స్ట్ ఆయన మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. 'కల్కి' గాని, 'సలారు' ఆ టైంలో ఇవి. దాని తర్వాత ఇది స్కేల్ ఉన్న ఫిల్ము. హ్మ్. ప్రతి ఎపిసోడ్ కూడా మేము స్టోరీ బోర్డింగ్ చేయాలి. దాన్ని ప్రివ్యూస్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని మాక్ షూట్స్ చేయాలి. అప్పుడు షూటింగ్ చేయాలి. ఓకే. ఇట్లా ఈ ప్రాసెస్‌లో ఈ పక్క నుంచి ఒక సినిమా, 2 సినిమాలు జరుగుతా ఉన్నట్టే మాకు డైలీ. హ్మ్. అంత కష్టపడ్డాం. ఈ దీంట్లో నెక్స్ట్ సీజీ టీమ్‌కి కూడా వాళ్ళకి ఎనఫ్ టైమ్ వాళ్ళకి ఇవ్వాలి. ఎనఫ్ టైమ్ ఇవ్వాలి. ఎనఫ్ టైమ్ ఇవ్వకపోతే క్వాలిటీ రాదు ఖచ్చితంగా. హ్మ్. సీజీ సినిమా అంటే మీరు షూటింగ్ ఎంత టైం పెడతారో ఖచ్చితంగా అంత టైము వాళ్ళకి వాళ్ళకివ్వాలి. వర్క్ చేసుకోవడానికి ఇవ్వాలి. అందువల్ల ఈ టైం అనేది ఏ సినిమాకైనా కామనే సీజీ ఫిల్మ్‌కి. ఎక్స్‌పెక్ట్ చేసారా ఎప్పుడైనా చిన్న సినిమా నుంచి ఈ రేంజ్ సినిమాకి 'ప్రభాస్' తోటి అంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మనం ఈ సినిమా ఇంత త్వరగా చేస్తాననేది? అంటే స్టార్ ఆయన నిజంగా ఇది ఒక మిరాకిల్ లాగా జరిగింది నా లైఫ్‌లో. కానీ అది ప్రతి క్షణం నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఆయనకి ఏం కావాలో ఇవ్వడానికి ట్రై చేశాను. ఆ ప్రాసెస్‌లోనే ఇక్కడి దాకా వచ్చాము. నిజంగా ఇది నాకు 'ప్రభాస్' గారు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. ఆహ్, అది అది అంటే జరగదిది. ఇది ఆయన అనుకుంటేనే జరిగిందిది. జరిగింది. హ్మ్. అసలు యాక్చువల్‌గా ఫస్ట్ మూవ్ ఎక్కడి నుంచి జరిగింది? సినిమాకి ఫస్ట్ ఆయన మా వంశీ యూవి క్రియేషన్ వంశీ ప్రభాస్‌ని కలుస్తామంటే ఎందుకు కలవనన్నాను. అప్పుడు రమ్మన్నారు ఎళ్లి కలువంటే అప్పుడెళ్లి కలిసాననమాట. కలిస్తే ఆయన నన్ను వెల్కమ్ చెప్పిన విధానం గానీ, ఆయన చూసిన దీనికి గానీ నేనక్కడ స్పెల్ బౌండ్ అయిపోయాను. హ్మ్. అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి ఆయనతో జర్నీ స్టార్ట్ జర్నీ అయింది. స్టార్ట్. ఆహ్, నేను నాకు అంటే ఎందుకంటే
ఈ ఇంత మంచి మనిషి, ఇంత నచ్చిన పర్సన్, ఇంత లైట్ హార్టెడ్ ఇలాంటి ఆయనతో వర్క్ చేస్తే బావుంటదని అనుకున్నాను. అది జరిగింది. ప్రభాస్ ఫుడ్ బాగా ఫుడ్డీ, అందరిని గూడా ఫుడ్డీగా చేస్తారనేది. మీరు ఆయనకి మీరు ఏమన్నా స్పెషల్ గిఫ్ట్ ఫుడ్ ఏమన్నా ఇచ్చారా? ఆయనే మీకు ఎక్కువ ఫుడ్ లాగా ఏమన్నా ఇచ్చేవాళ్ళా? ఆయన చాలా సార్లు పంపించారు మాకు ఫుడ్డు. హ్మ్. మేము ఇచ్చేదానికంటే మేమేదో సజెస్ట్ చేయగలుగుతాం గానీ, ఆయనకి పెట్టేంత రేంజ్ లేదు. ఎందుకంటే, ఆయన బెస్ట్, బెస్ట్, బెస్ట్ చూసేసారు. హ్మ్. అందువల్ల ఫుడ్‌ల విషయంలో మేమే ఇంకా, ఇంక మాకే ఆయన బెస్ట్ ఇస్తూ ఉంటారు. కాపోతే అలా అని కాకుండా మేమేదో సజెస్ట్ చేస్తాం గానీ, హ్మ్. ఆయనకి మేము పెట్టేంత ఇది లేదు. యాక్చువల్ 'రాజాసాబ్' అంటే ఒక వ్యూయర్ ఎందుకు చూడాలి అంటే మీరేం జెప్తారు? ప్రభాస్ గారిని చాలా రోజులు 'బాహుబలి' బిఫోర్ మనం ఒక ఎంటర్‌టైనర్‌గా చూసాము. ఆహ్, ఈ సినిమాకి హోల్ అండ్ సోల్ ప్రభాస్ గారు వన్ మ్యాన్ షో ఇది. హ్మ్. ఇది ఖచ్చితంగా ఆయనకి చాలా పేరొస్తది. ఆయన్ని ఇలా చూడాలనుకున్న వాళ్ళ క్రేవింగ్ అంతా తీరిపోతది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌కి హర్రర్ ఫ్యాంటసీలో ఒక కొత్త ఎలిమెంటు, ఒక కొత్త పాయింట్‌ని డిస్కస్ చేస్తున్నాము. అందువల్ల కొత్త సినిమా చూడాలనుకునే ఎవ్వరు కూడా దీన్ని మిస్ అవ్వరు. ఆఫ్టర్ 'రాజాసాబ్' మారుతి స్టేటస్ ఏంటి? ఇలాగే ఉంటాడు అంతే. అంటే రేంజ్. రేంజ్ అనేది నేను ఫిక్స్ అవ్వను. ఎందుకంటే రేంజ్‌కి అలవాటు పడినా లేతే నాకు ఈ రేంజ్‌లోనే ఉండాలని నేను అనుకున్నా అది ఎప్పుడు గూడా మనల్ని కొంచెం దానికోసం చేసినట్టుంటది. ఓకే. నేనేది చేయాలనుకోను. ఫ్లోలో ఎళ్ళిపోవాలనుకుంటా. హ్మ్. మనం చేద్దాం అనుకున్న ప్రతిసారి ఎప్పుడైనా సరే ఫెయిల్ అవుతాం. హ్మ్. అందుకని ఇది కూడా దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. నేను ప్రూవ్ చేసుకొని బయటకొచ్చా. ఓకే. అలా నెక్స్ట్ కూడా నేను ఏది చేద్దాం అనుకున్నానో అది చేసుకుంటూ అలా వెళ్తా ఉంటా గానీ, నాకు ఈ రేంజ్ వచ్చింది కదా! కంటిన్యూ చేద్దాం. దీన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని మనం ఇది చేసుకుందాం. నాకది ఆ థింకింగ్, థాట్ ప్రాసెస్ లేదు. 'ప్రభాస్' అనగానే మనకి ఎంత మనం గ్రాఫిక్స్ అంటే ఎంత మనం సోషియో ఫ్యాంటసీ అనుకున్నా, ఎమోషనల్ ఫ్యాంటసీ అనుకున్నా, కొద్దిగా కమర్షియాలిటీ అనేది చాలా అవసరం. అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ కమర్షియాలిటీ లేకపోతే ఇలాంటి పాన్ ఇండియా స్టార్ తోటి సినిమా చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అవును. మీకు ఆ కమర్షియాలిటీని మిక్స్ చేయటానికి ఏ ఎలిమెంట్స్ బాగా హెల్ప్ అయ్యాయి? నాకు ఈ సినిమాలో ఎప్పుడైతే దెయ్యం పెట్టామో అదే కమర్షియల్. హ్మ్. ఏ అంటే విలన్ అనేవాడు గోస్టు వీడిని ఎలా గెలుస్తాడు అనేదే కిక్ పాయింట్ మెయిను. హ్మ్. అందువల్ల ఆ దీంట్లో ఖచ్చితంగా ఆడియన్స్ వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒక సూపర్ హీరోయిన్ మామూలు సూపర్ స్టారు ఈన్ని ఒక 1000 మంది అన్నా కొడతాడని ప్రూవ్ అయిపోయింది. అలాంటిది ఈయనకి సూపర్ న్యాచురల్ పవర్ ఉంటే అలాంటి సూపర్ న్యాచురల్ పవర్‌ని ఎలా వంగదీయగలడు అనేది నేను ఎంత బాగా రాయగలిగితే అంత హిట్ అవుతది. ఇలాంటి సినిమాలకి, ఇలాంటి సన్నివేశాలు ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన లాంటి సన్నివేశాలకి మ్యూజిక్ బాగా కీలకం. అవును. మీరు ఆ మ్యూజిక్ విషయంలో తీసుకున్న శ్రద్ధ ఏంటి? అంటే మీరేమైనా రిఫరెన్స్‌లు మీరు ముందే ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలనే మీరు నేరేట్ చేసేటప్పుడే మీ విధానంలో ఒక సౌండింగ్ ఉంటది. అవునవును. ఈ అది ఎలా దీనికి అప్లికబుల్ అయింది? ఇక్కడ మెయిన్ అండి నాకు తమన్ విషయంలో నాకు తమన్ అంటే చాలా ఇష్టం. నేనెక్కువ ప్రతిరోజు పండుగే ఇది మూడో సినిమా మా ఇద్దరిది. హ్మ్. 'భలే భలే మగాడివే' ఇది 'మహానుభావుడు' తర్వాత. 'మహానుభావుడు.' ఆహ్, తమన్‌కి ఏంటంటే ఇది రిఫరెన్స్ అని తీసుకెళ్తే నాకు రిఫరెన్స్‌లు పెట్టొద్దంటాడు. హ్మ్. ఎందుకంటే నాకు అర్థమైన సినిమాకి ఏమివ్వాలో మ్యూజిక్ అదే చేస్తాను హ్మ్. అని చెప్పి అంటాడు. మీకు ట్రైలరు మొన్న చూసిన విధానం మీకు అర్థమవుతది. అవును. ట్రైలర్‌కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడో. అట్లాగా తను బెస్ట్ సౌండింగ్ ఇప్పుడు మనకి ఆహ్, అంటే ఇండియాలో బెస్ట్ సౌండింగ్ ఇవ్వగలిగేంత మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్. తను. యెస్. అందువల్ల తను తనకి తనకి ఆ ఫ్రీడమ్ ఉంటేనే వర్క్ చేస్తాడు. నెక్స్ట్ బెస్ట్ దీంట్లో చూస్తాడనమాట తను. హ్మ్. తమన్ను అంటే ఇవాళ సినిమా ఎంత బావుందంటే 'ఆర్ఆర్' అనేది చాలా చాలా కీలకం. కీలకమైపోయింది. ఆ ఎగ్జాక్ట్‌లీ. సౌండింగు, ఆడియన్స్‌కి మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలనేది ఉంది. అందుకనే తమన్ను చాలా సౌండింగ్ విషయంలో గాని, టేస్ట్ గాని, ఆడియన్స్‌ని గ్రిప్పింగ్‌గా థియేటర్‌లో కూర్చోబెట్టడం గాని ఆహ్, చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడనమాట. హ్మ్. అందుకని నాకు మీరు ఈ సినిమాకి చూస్తారు గదా! 'తమను.'
అసలు లాస్ట్ క్లైమాక్స్ మొత్తం తమనే. హ్మ్. లాస్ట్ 40 మినిట్స్, 30 మినిట్స్ వరకు మొత్తం అతనే ప్లే చేయాలి. కామన్‌గా తమన్ మీద ఒక కంప్లెయింట్ ఉంటది. తొందరగా ఇవ్వడు, లేట్ జేస్తాడు. అసలెప్పుడు అంటే హ్మ్. లేట్ చేస్తాడనేది మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎప్పుడన్నా ఇన్‌స్పిరేషన్ ఇవ్వాలి. హ్మ్. ఇన్‌స్పిరేషన్ ఇస్తే టక్కుమని చేసేస్తారు. లేకపోతే ఆళ్ళకి ట్రిగ్గర్ అయ్యే వరకు వాళ్ళు చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. తమను చాలా అవైలబుల్ ఉండే పర్సను. యెస్. అంటే ఒక ఎగ్జాక్ట్‌లీ. ఫోన్ కాల్‌తో దొరుకుతాడు ఫస్ట్. దొరుకుతాడు. అసలు తమన్ ఎస్ఎంఎస్ తమ చాలు నో ఫస్ట్. 170 ఫిల్మ్స్ చేశాడు. 175 హ్మ్. ఫిల్మ్స్. నెక్స్ట్ మా ఆఫీస్ పక్కనే. ఒక అవును. ఫోన్ కొట్టంగానే ఆ డార్లింగ్ అరె వచ్చే డార్లింగ్ అంటాడు. హ్మ్. అంటే అంత లవబుల్ పర్సన్. తనతో జర్నీ ఒక ఫ్రెండ్‌తో జర్నీ చేసినట్టుంటది. హ్మ్. ఈసారి మీరు తమన్ను చూస్తారు గదా! అంటే తమన్ను కొత్తగా చూసేదేం లేదు హ్మ్. గానీ, బట్ ఆహ్, అతనికి ఎప్పటికప్పుడు సినిమాకి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటాడు. అది మాత్రం నాకు తమన్‌లో ఆ తపన నచ్చుతది. కూడా చాలా కీలకంగా ఉంటుంది. అంటే అవును. ఆ ఫోటోగ్రాఫ్, ఆ లైటింగ్ తోటి ఈ వీఎఫ్ఎక్స్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ అవునవును. అండి. అవునవును. దీన్నెలా బ్యాలెన్స్ చేశారు? దీనికి డీఓపీ కార్తీక్ పళని చాలా హార్డ్ వర్క్ చేశాడండి. హ్మ్. అతను ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే అసలు అంటే దీని స్కేలు ఆహ్, హ్మ్, అంటే మా ప్యాలెస్ మెయిన్ చాలా ఇందులో ఒక క్యారెక్టర్ లాంటిది. క్యారెక్టర్ లాంటిది. అవును. దాన్ని అందంగా చూపించడం కోసం కలర్స్‌లో గాని, ఇది గాని, లైటింగ్‌లో గాని, ఆ గ్లాసీ లుక్ తీసుకొచ్చాడనమాట. ఔట్‌డోర్ ఇది గాని ఆహ్, అతను అంటే మీరు సినిమా చూస్తే మాత్రం అర్థమవుద్ది. ఎందుకంటే సీజీలు కూడా ఆ లైటింగ్‌లోకి బ్లెండ్ అయ్యి హ్మ్. అంత బాగా వచ్చినాయన్నమాట. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. హుహు. ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్న తర్వాతకి మీ టీమ్ ఒపీనియన్ గాని చాలా హ్యాపీనండి. హ్మ్. ఎందుకంటే జరుగుతుంది ఇంకా వర్కు. హ్మ్. బట్ 'ఆర్ఆర్' నేను కొన్ని రీల్స్ అవి చూస్తున్నాను గదా! హ్మ్. 'ఆర్ఆర్‌తో' సినిమా చూస్తుండంటే నేను తీసిన సినిమా ఈ రేంజ్‌లో ఇలా వస్తుందనేది చాలా అవును. హ్యాపీనెస్ ఇస్తుంది. మారుతి అంటే కామెడీ మాత్రమే చేయగలడు అనే వాళ్ళకి ఈ సినిమా పక్కాగా సమాధానం అవుతదా? సమాధానం అంటే వాళ్ళంటే వాళ్ళు ఆ మాట అన్నారంటే నేను అంతకుముందు అదే చేసుంటాను గాబట్టి. హ్మ్. అందువల్ల నేను 'మారుతి' ఇది కూడా తీయగలుగుతాడా? ఇలా కూడా చూపిస్తాడా? అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు. మొత్తం ఈ ఈ ఎంటైర్ ఈ 3 ఇయర్స్ జర్నీలో యాహ్! చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా హ్మ్. ఏంట్రా బాబు! అనుకున్న సందర్భం ఏంటి? 2 ఏంటి చెప్పండి? అంటే నేను రాసిన దాన్ని 'ప్రభాస్' గారు నోట్లోంచి ఇది ఇది ఇంత డెప్త్‌లో రాసావు. ఇది ఇలా రాసావని నేను రాసిన సీన్ నాకే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు హ్మ్. ఇంక అంతకు మించి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏముంటాయి? హ్మ్. అంటే ఇందులో ఇంత గ్రేట్ విషయం ఉంది. నువ్వు రైటింగ్‌లో వేరే లెవెల్ డార్లింగ్ అని. ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి పొగడటంలో అసలు అది నాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం. బాగా ఇబ్బందనిపించింది. ఏంట్రా మనం ఈ ఇబ్బందంటే, ప్రాజెక్ట్ ఇబ్బందంటే ఏం లేదండి. అంటే తెలియకుండా అంటే ఇబ్బందంటే ఒకటి చేద్దామని అనుకుంటే దీనికి అంత ఈజీ అవ్వదు. అన్నీ, అన్నీ ఇంటర్‌లింక్‌లుంటాయి. ఒ ఒకవైపు నుంచి ఇంకోటుంటే, ఇంకో వైపు నుంచి వేరే ప్రాబ్లమొస్తది. హ్మ్. దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవాలి. అది సార్ట్ ఔట్ చేసుకుంటే ఇంకో ప్రాబ్లమొస్తాయి. ఇట్లా అది జనరల్‌గా ఇంత పెద్ద సినిమా అంటే కామనే. హ్మ్. అలాంటి ఈ మనకేంటంటే ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్‌లో చేసుకొని ఎళ్ళిపోవటం చేసుకుంటూ అలవాటు వెళ్ళిపోవడం గదా! అలవాటయిపోయాయి. దానివల్ల ఇక్కడ ఆ ఇబ్బంది పడ్డాను నేనంతే. ఫైనల్‌గా ఫ్యాన్స్‌కి మొన్న మీరు చెప్పారు. నా ఇంటర్ డ్రెస్ కూడా ఇస్తున్నానని బాగా ఎమోషనల్ అయ్యారు. హ్మ్. దానికి ప్రభాస్ గూడా మిమ్మల్ని బాగా ఇచ్చేసి ఇప్పుడు ఫ్యాన్స్‌కి అడ్రెస్ ఇచ్చి పెట్టారు. ఫ్యాన్స్ బిర్యానీలు గూడా పంపించినట్టున్నారు. అవునవును. హ్మ్. ఇంకా ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన ఇన్సిడెంట్‌లేవి కాకుండా ఫ్యాన్స్ థియేటర్‌లో చూసేటప్పుడు సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్స్. థియేటర్‌లో చూసేటప్పుడు సర్ప్రైజ్ అంటే ఈయన పెర్ఫార్మన్స్‌కి సర్ప్రైజ్ అవుతారండి. ఎందుకంటే ప్రభాస్ ఇంత దిగి ఇంత బాగా యాక్ట్ చేస్తారా? అంటే ఆయన కథతో పాటు స్టార్డమ్‌ని కూడా పక్కన పెట్టి కథకి ఇంపార్టెన్స్ ఇచ్చి బెండ్ అయిపోయి యాక్ట్ చేయటం. హ్మ్. అది చాలా చేశారనమాట. ఓకే. అవన్నీ. అందుకని నాకు కథ ఏం కోరుకుంటుంది? ఆహ్, క కథతో పాటు ట్రావెల్ అవుతూ యాక్ట్ చేయటం. ఈ సీన్స్‌లో ఇంత దిగిపోయాడా? అనేది ఆయనకి చాలా ఇదుంది. లేచే చోట ఎలాగో లెగుస్తారు.
అంత దిగి యాక్ట్ చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. మీ సినిమాలు అనేసరికి ఒక ఫ్యామిలీ, ఒక అటాచ్మెంట్, హ్యూమన్ అటాచ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో అలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ గానీ, మన ప్రభాస్ తోటి మన నానమ్మ క్యారెక్టర్ గానీ, తాతయ్య క్యారెక్టర్ గానీ, ఇవన్నీ ఎలా మీరు దాన్ని హ్మ్, ఈ కథకు అనుగుణంగా అంటే ఈ ఈ ఫ్యాంటసీకి అనుగుణంగా ఎలా దాన్ని మోల్డ్ చేశారు? అంటే ఏం లేదు. మెయిను మనకి ఎప్పుడు కూడా కమెడియన్స్ ఉంటారు. అంటే 'ప్రభాస్' గారు లాంటి పర్సను ఆహ్, పక్కన కూడా కమెడియన్స్ పెట్టడం, ఇది ఆ సి అంటే కొంచెం స్కేల్‌కి దిగొచ్చి వర్క్ చేసినట్టు. అది నాకేంటంటే ఇందులో 'ప్రభాస్' సీను నెక్స్ట్ ఎక్కువ లెంత్ చేసింది. అలాగే 'వీటీవీ గణేష్' గారు, వీటి గణేష్. నెక్స్ట్ 'సప్తగిరి', 'సత్య' వీళ్ళ నలుగురే ఎక్కువ ఇదైంది. నెక్స్ట్ మిగిలిన ముగ్గురు హీరోయిన్స్. 'మాళవిక' ఎక్కువుంటది స్క్రీన్ ఇది. నెక్స్ట్ అలాగే 'నిధి', ఇంకా 'బొమ్మనే రాణి' గారు గాని, అట్లా ఎవరైతే ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళొచ్చి యాక్ట్ చేయటం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇట్లా డిఫరెంట్ దీంట్లో అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరినియి. బ్లెండ్ అయినియనమాట. హుహు. ఫైనల్‌గా ఈ సినిమా చూడాలనుకునే సగటు ఫ్యాన్ కాదు, సగటు ప్రేక్షకుడికి సగటు ప్రేక్షకుడికి నేనదే చెప్తున్నా. అంటే 'ప్రభాస్' గారిని ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ఆయన మన కోసం ఇలా చేసినప్పుడు మనం ప్రేమించే హీరో డెఫినిట్‌గా మిస్ అవ్వద్దని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సినిమా సాంగ్సు ఇవి ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ ఎప్పుడు చేస్తారో ఏంటో మనకు తెలీదు. తెలీదు. ఈ ఈ ఈ ఈ టైంలో ఆయన చేసినప్పుడు అది ప్రీషియస్‌గా ఎంజాయ్ చేద్దామని చెప్తాను. కన్‌చూపు మేరలు ఇప్పుడు తను కమిట్ అయిన సినిమాలను చూసుకుంటే ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్ అయ్యిద్దని అంటాను నేను. ప్రభాస్ గురించి చెప్పాలంటే ఒక్క లైన్‌లో ఏం చెప్తారు? ఈ ఈ డెడికేటెడ్, హానెస్ట్ అంతే. 'రాజా సాబ్'? 'రాజా సాబ్' సింగిల్ వర్డా? సింగిల్ వర్డ్ అంటే ఇట్స్ ఏ మేడ్ ఫర్ ప్రభాస్ అంతే. వీఎఫ్ఎక్స్ ఒక ఎమోషనలా లేదంటే ఒక కల్పితమా? వీఎఫ్ఎక్స్ ఇందులో ఎమోషనే, కల్పితం కాదు. అసలు మీకు అది పెట్టినట్టు అనిపించవు. లవ్ సినిమాకి, యాక్షన్ సినిమాకి ఏంటి మీరు ఎక్కువ దేనికి ఓటేస్తారు? ఆటోమేటిక్‌గా లవ్ సినిమానే. నాకు యాక్షన్ సినిమా కూడా రెగ్యులర్ యాక్షన్ సినిమా అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. రైట్ సార్. ఆల్ ది బెస్ట్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.